నమస్తే మా అందరు ఎలా ఉన్నారు? బాగున్నారు కదా. ఈరోజు మిల్లెట్స్ కిచిడి చేసుకుందాము. నైటు కప్పు నిండా మిల్లెట్స్ నానబెట్టేశాను. 7-8 గంటలు మిల్లెట్స్ నానితేనే దాంట్లో ప్రోటీన్స్ అన్నీ మనకు వస్తాయంట. ఉదయం లేచిన తర్వాత కొంచెం లైట్గా దోరగా వేయించిన పెసరపప్పు కప్పుకి హాఫ్ కప్ వేసి ఒక్క విజిల్ మాత్రమే రానిచ్చినాను. ఒకటికి 2.5 నీళ్ళు లెక్కన వేసి ఒక్క విజిల్ రానిచ్చాను. దీనికోసం పోపుకి రెడీ చేసుకున్నాను. ఒక ఆనియన్, కొంచెం జీలకర్ర వేసి చిటపట్లాడిన తర్వాత కరివేపాకు, ఒక 4 పచ్చిమిరపకాయలు, ఒక ఆనియన్, ఒక క్యారెట్, కొంచెం బీన్స్, గ్రీన్ పీస్, ఏం వెజిటబుల్స్ ఉంటే వంకాయ లాంటివి కూడా వేసుకోవచ్చమ్మా కిచిడీకి. ఏం వెజిటబుల్స్ రెడీగా మన దగ్గర ఉంటే అవన్నీ వేసి చేసుకోవచ్చు. ఒక 2 స్పూన్లు గీ వేసి కొంచెం ఇంగు వేసి, కొంచెం పెప్పర్ వేసి ఒక 5 నిమిషాలు సన్నగా చాప్ చేశాను కదా వెజిటబుల్స్, 5 నిమిషాలు చాలమ్మ. సగం మీద సిమ్లోనే 5 నిమిషాలు అలా మగ్గినాయి అంటే సరిపోతుంది. చూపిస్తాను. వెజిటబుల్స్ వేసి కలిపిన తర్వాత కొంచెం మనకి ఇంట్లో చేసుకున్న సాంబార్ పొడి ఉంటుంది కదా, కొద్దిగా సాంబార్ పొడిలో ఏదైనా ధనియాలు, జీలకర్ర, మెంతులు అంతే వేస్తాను. కొద్దిగా ఒక స్పూన్, ఆ మాత్రం సరిపోతుంది. కొంచెం ఫ్లేవర్గా బాగుంటుంది, స్పెషల్గా ఉంటుంది, మంచి ఫ్లేవర్తో. చూస్తే టెంప్టింగ్గా ఉందంట. మా పాప చెప్తుంది మనవరాలు, అమ్మమ్మ చూస్తే టెంప్టింగ్గా ఉందమ్మమ్మ. ఒక కప్పు తిన్నామంటే 4 గంటల సేపు ఇంకా ఆకలి ఉండదు. మిల్లెట్స్ పొంగల్ రెడీ అయిపోయిందమ్మా, తిందాం పదండి. ఈ పొంగల్లోకి కాంబినేషను నువ్వులు, వేరుశనగపప్పు చేసిన పచ్చడి చేశానమ్మా. సూపర్ కాంబినేషన్ ఇది. మళ్ళీ ఎప్పుడైనా ఈ పచ్చడి రెడీ చేసినప్పుడు నెక్స్ట్ టైం వివరంగా చూపిస్తాను మీకు. తిని చూసి చెప్పమ్మా పప్పి, టేస్ట్ చూసి చెప్పు. అద్భుత.